వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితం. అలాంటి కుటుంబం నుంచి ప్రస్తుత రాజకీయాల్లో ఒక వెలుగుతున్న యువ నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నారా? రైట్, ఫైన్ సార్. మా మొదటి ప్రశ్న, నాన్నగారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నాన్నగారిని మీరు ఎన్నో సంవత్సరాలుగా దగ్గరుండి చూస్తున్నారు రాజకీయంగా. నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి రాజకీయ విలువలు ఎలాంటివి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు సుఖేందర్ రెడ్డి గారు గడిచిన 40-45 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయ దశ నుంచి గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈరోజు తను ఉన్నటువంటి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. సో సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక గుణపాఠాలు, అనేక లెసన్స్ ఆయన నుంచి మేము నేర్చుకోవాల్సిన అవకాశాలు కూడా మాకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రజాసేవలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం, క్రమశిక్షణతోని పనిచేసే తత్వం ఏదైతే ఉందో తన నుంచి మేము నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ లక్షణాలను మేము ప్రాక్టీస్లో కూడా పెట్టాలనే సంకల్పంతో పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం రాజకీయంగా ఉండి మనకు ఒక కుటుంబం ఉంది అనే విషయం కూడా మర్చిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భం నాన్నగారికి మీకు ఎప్పుడైనా ఎదురైందా? చిన్నతనం నుంచి మేము చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏదో ఒక రాజకీయ పదవిలోనో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో ఎప్పుడు కూడా బిజీగానే ఉండేది. నేను చదువుతున్నప్పుడు కానీ స్కూల్కి పోతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మాకేదో వెకేషన్ పోవడమనో హాలిడేకి తీసుకుపోవాలనో ఆలోచన తనకు రాలేదు, మాకు కూడా పెద్దగా రాలేదు. చదువులకు సంబంధించిన ఎటువంటి బాధ్యత ఉన్నాను కూడా సరే, స్కూల్కి సంబంధించిన ఎటువంటి బాధ్యత ఉన్నా అది మా అమ్మగారే చూసుకునేది. తనతో పాటే మా మెజారిటీ ఆఫ్ ది చైల్డ్హుడ్ జరిగిందనమాట. నాన్న ఎప్పుడన్నా రాత్రి మేము పడుకున్నాక రావడము, వీళ్ళని బట్టి ఎప్పుడన్నా కలిసేదానికి ఆస్కారమే తప్ప మేము లేసే కంటే ముందే వెళ్ళిపోవడము, మేము పడుకున్న తర్వాత రావడం. ప్రస్తుతం మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదండి, నేను ఒక 20-25 సంవత్సరాలు ముందు నా చదువు కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకు పోవడం జరిగింది. అప్పటి నుంచి నేను వ్యాపార రంగంలోకి రావడం జరిగింది. ఎప్పుడైనా తను రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఎలక్షన్ సందర్భంగా ఒక 2 నెలలు 3 నెలలు నేను ఆ ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావడం, ఎన్నికల్లో తనతో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రచారంలో పాల్గొనడం అనేది చేస్తూ ఉన్నా. ఓన్లీ కరోనా టైంలో ఎప్పుడైతే తను రాజకీయంగా ఇంకా నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అనే ఆలోచన తనకు వచ్చినప్పుడు న్యాచురల్లీ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే నాన్నగారి అభిమానులు కానీ వాళ్ళకు కూడా మనం కూడా కొంచెం నాయకత్వం ఒకవేళ కంటిన్యూ చేసినట్టయితే బాగుంటుందేమో అని ఆలోచన చేయడం. దాంతోపాటు కరోనా టైంలో ప్రజలకు సేవ చేసే ఆలోచన లేకపోతే అట్లాంటి అవసరం కూడా రావడం వల్ల మా తాతగారి పేరు మీద గుత్తా వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ప్రజలతోటి సేవా కార్యక్రమాల త్రూ మేము పొలిటికల్ ఎంట్రీ అనేది నాకు రావడం జరిగింది, ఇంట్రెస్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆలోచన చేయడం, దాని ద్వారా ఫ్యూచర్ అనేది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా సార్ రాజకీయాలకు వచ్చినాక ఈ రాజకీయాలు ఏంది, పొద్దున్నేసి ప్రజా సమస్యలు ఏంది, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నా, వ్యాపారాలకు టైం ఇవ్వలేకపోతున్నా అనిపించింది ఎప్పుడైనా? లేదండి, ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా రాజకీయ పూర్తిగా లీనమైపోయినటువంటి కుటుంబం కాబట్టి దీనికి ఉన్న లోటుపాట్లు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, కష్టసుఖాలు ఏంటి అన్నీ కూడా తెలిసిన వాడిగా ఇవన్నీ ముందులోనే నేను ఇందాక మీరు చెప్పినట్టుగా చిన్నతనంలో నాన్నగారు అందుబాటులో ఉండకపోవడం వల్ల మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే మాకున్నటువంటి మనోభావాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చిన్నతనం నుంచి చూసాం కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రాజకీయాలకు రావడం జరిగింది. గుత్తా అమిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లేదా ఎంపీ టికెట్ ఇవ్వనందుకే కాంగ్రెస్ పార్టీ పైన కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనేసి విమర్శలు వస్తున్నాయి సార్. అంటే వాస్తవం ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాటి కేటీఆర్ గారితో లేకపోతే హరీష్ రావు గారితో కూడా కొంచెం క్లోజ్గానే పనిచేయడం జరిగింది. ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నాకు ఎక్కడో దగ్గర నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పియండి అని చెప్పేసి కూడా నేను వాళ్ళని కోరడం జరిగింది, పార్టీని కూడా కోరడం జరిగింది. కాకపోతే ఆనాటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చొద్దు, పాత వాళ్ళనే కంటిన్యూ చేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా నాకు అవకాశం దక్కలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీల గురించి కూడా సమాలోచన చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు ఎంపీగా అవకాశం కల్పిద్దామనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్న విషయం మటుకు వాస్తవం నాతో కూడా చర్చించడం జరిగింది. నేను కూడా దానికి సిద్ధపడి ఒక 2-3 మాసాలకు సంబంధించిన ప్లానింగ్, అందరితో కలవడాలు కానీ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేసే ప్రయత్నం నేను కూడా నా సైడ్ నుంచి చేయడం జరిగింది. కానీ ఆనాటి పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఓడిపోయిన తర్వాత క్యాడర్ పూర్తిగా డిమోరలైజ్ అవ్వడము, సిట్టింగ్ ఎంపీలు కూడా వాళ్ళ స్థానాల్లో పోటీకి విముఖత చూపడము, పరిస్థితులు చాలా డ్రాస్టికల్లీ మారిపోయినాయి. దాంతోపాటు
పార్టీకి సంబంధించిన జిల్లా నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ ఎమ్మెల్యేలను కూడా నేను కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ తోటి ఒక ఉత్సాహంతో పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనపడలేదు అనమాట. సో అట్లాంటి పరిస్థితులలో ఇంకా మనం పోటీ చేయాలన్నా వద్దా అనేది పార్టీ కూడా చాలా డిలే చేయడం. ఆల్మోస్ట్ నేను ఒక 2 మాసాలు ప్రిపేర్ అయిపోయి పార్టీ వెనకాల పడతా ఉన్నా. 2 మాసాల్లో కూడా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టైం వేస్ట్. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్ దగ్గర పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తూ ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా మనకు అవకాశం కూడా రాదనే బేసిస్ మీదనే మనం కూడా ఇంకా మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇంకా పోటీకి చేయకపోవడమే బెటర్ అనే ఆలోచనకి రావడం. పార్టీ అనేది అప్పట్లో మారలేదు ఇమీడియట్గా. సబ్సిక్వెంట్గా ఒక 2-3 మాసాలు అయిపోయిన తర్వాత అప్పుడు పార్టీ మారడం జరిగింది. ఈ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ అనేది పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేసినటువంటి పార్టీ. దీంట్లో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ వాళ్ళ అభిప్రాయాలు పై వరకు చేరవేసేదానికి ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి కానీ సంపూర్ణ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వ్యక్తిస్వామ్య పార్టీ. అదొక చిన్న పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగా కూడా కాదు, ప్రొపరేటర్షిప్ లాగా నడుస్తుంది అనమాట. సో నాయకుడు ఎట్లా చెప్తే కింద అది జరగాల. ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రీడమ్ అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసేదానికి ఫ్రీడమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉందా? 100% కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా పార్టీ పనిచేస్తే తప్ప మరొకటి కాదు. అంటే ఢిల్లీ నాయకులు చెప్తేనే ఇక్కడ నాయకులు ఇంటర్ అనేసి కూడా టాక్. ఇందాక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి. ఇప్పుడు కేసీఆర్ గారిని కలవాలంటే ఎవరన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోవాల్సిన పరిస్థితి. మరి మా అధినాయకత్వం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఏమన్నా సమాలోచన చేయాలన్నా, అభిప్రాయాలు తీసుకోవాలన్నా, రివ్యూ మీటింగ్స్ పెట్టాలన్నా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా సరే, ముఖ్యమంత్రి అయినా కూడా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎప్పుడైతే అధినాయకత్వం కానీ వర్కింగ్ కమిటీ కానీ ఎప్పుడైతే పిలిపిస్తుందో ఏఐసీసీ కానీ, ఆ పిలుపుకి తగ్గట్టుగా అందరం కూడా ఢిల్లీ పోవాల్సిందే, వాళ్ళతోనే డిస్కస్ చేయాల్సిందే. పార్టీకి సంబంధించిన ఫ్యూచర్ కానీ భవిష్యత్తు కానీ ఏ విధంగా ఉండాలనో, దేశానికి సంబంధించిన సమస్యల గురించి, ప్రజల కోసం చేయాల్సిన పోరాటాల గురించి ఆ సమాలోచనలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ పోవాల్సిందే. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు తీసుకుపోయి ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర పెడుతున్నారు అనేసి విమర్శలు చేస్తారు. పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అనేది మా పేరులోనే నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారతదేశానికి సంబంధించిన జాతీయ పార్టీ. కాబట్టి న్యాచురల్లీ ఇందాక నేను చెప్పినట్టు సమాలోచనలు కానీ లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అని ఢిల్లీకి పోవడం జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన పనుల మీద అయితే కాదు కదా. ఢిల్లీకి పోయేది కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సిన ప్రాజెక్టులు ఏంటి, మనకు రావాల్సిన నిధులు ఏంటి, కొన్ని పరిమితులు, పర్మిషన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అవసరం పడతాయి. కాబట్టి అవసరాల రీత్యా ఢిల్లీకి పోవడం అవసరం పడుతుంది తప్ప మరొకటి అయితే కాదు. నల్లగొండ జిల్లా మాజీ మంత్రి గుంతగండ్ల జయేష్ రెడ్డి గారికి మీ మధ్య ఉన్నటువంటి పంచాయతీ ఏంటి సార్? అది మాకు ఎటువంటి వ్యక్తిగత పంచాయతీ కానీ, భేదాభిప్రాయాలు కానీ, విభేదాలు కానీ, ఎటువంటి కూడా శత్రుత్వం కానీ ఎటువంటిది జగదీష్ రెడ్డి గారితో లేదండి. సుఖేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందో అప్పుడు తను జిల్లా మంత్రిగా ఉన్నారు. నాన్నగారికి ఉన్నటువంటి సీనియారిటీ పాలిటిక్స్లో కానీ, జగదీష్ రెడ్డి గారు 2014 సంవత్సరంలోనే మొదటిసారి ఎమ్మెల్యే కావడం, అప్పుడే మంత్రి కావడం. నాన్నగారు అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడిగా ఆ రోజు పనిచేస్తూ ఉన్నారు. ఒకటేసారి పార్టీలోకి రావడంతో చిన్నగా ఆయనకి ఏమైనా కొంచెం అభద్రతా భావం ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయనేసి టాక్. అది వాస్తవేనా సార్? పూర్తిగా వాస్తవం అండి. కాంగ్రెస్ పార్టీది ఒకటే వర్గం, అది ఏఐసిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించింది ఒకటే వర్గం. అందరం కూడా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా వాళ్ళ గెలిచిన స్థానాల్లో ప్రజాప్రతినిధులాగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు తప్ప వర్గాలు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ తుఫాన్లో గులాబీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొట్టుకోబోయింది అనుకోవచ్చా? 100% మీరు చూశారు. 2014 సంవత్సరంలో ఆనాటి జరిగిన ఎన్నికల్లో 12 స్థానాల్లో 6 స్థానాలు ఆ రోజు కాంగ్రెస్ గెలిచింది, 6 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది 2014 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఊపులో కూడా 9 స్థానాలే గెలవడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2023 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు 12 స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలతో పాటు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు కూడా 2-3 పనిచేస్తున్నారు ఈరోజు. సో ఖచ్చితంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, లేకపోతే గడిచిన ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే పూర్తిగా అహంకారపూరితంగా ఎవరికి అందుబాటులో లేకుండా ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని పాలించారో దానికి తగ్గట్టుగా ప్రజలు ఒక అభిప్రాయానికి రావడం, ఒక నిర్ణయం చెప్పారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసిన వారికి గుర్తింపు లేదనేసి ఎంతోమంది పార్టీని వీడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం, పార్టీ పైన అలుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితులకు మీలాంటి వాళ్ళు కారణం కదా సార్ ఒకే ఇంట్లో 2 పదవులు పెట్టుకున్నందుకు? అంటే ఒకే ఇంట్లో 2 పదవులు అనే దానికంటే ఈరోజు సుఖేందర్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు.
అది కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఈరోజు కొత్తగా తీసుకున్న పదవి అయితే కాదండి. రాజ్యాంగ పదమైన పదవిలో తను ఉన్నారు, కంటిన్యూ అవుతోంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అమిత్ కొంచెం చదువుకున్నవాడు, కేపబిలిటీ ఉంది. మా కుటుంబానికి పాడి పరిశ్రమలతో కానీ లేకపోతే డైరీకి సంబంధించిన సహకార సంఘాలతో కానీ విస్తృత పరిచయం కానీ పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి డైరీ ఆనాడు కొంచెం గడ్డు పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూస్తే ఒకవేళ డైరీకి సంబంధించినంత వరకు కొంచెం బాగా చేసేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఆనాటి మన ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాని ద్వారా నాకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. బోలెడు మంది, కొన్ని వేల మంది ఎమ్మెల్యే స్థానానికి ఆశించి అప్లికేషన్స్ పెట్టుకుంటే వచ్చేది మటుకు కొన్ని వందల మందికే. ఆ 100 మందిలో గెలిచేది ఇంకా అతి కొద్ది మంది అనమాట. కాబట్టి రాజకీయంగా ఆ వాతావరణం అట్టు ఉంటుంది. కాబట్టి 100% అందరికీ అందులో కొంతమంది కొద్దిగా డిసాటిస్ఫాక్షన్, కొంచెం అసంతృప్తి అనేది రావడం అనేది డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఏ పార్టీలోనైనా కూడా సరే సిమిలర్ వాతావరణమే ఉంటుంది. రైట్. ప్రభుత్వంలో మీరు కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ డైరీ కార్పొరేషన్లో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే నేను పదవి బాధ్యతలు 2024 సంవత్సరంలో సెప్టెంబర్లో తీసుకోవడం జరిగిందండి. ఆనాడు నేను బాధ్యతలు తీసుకునే రోజు సుమారు ప్రతి నెల మేము ఒక 10 నుంచి 12 కోట్ల నష్టం ప్రతి నెల మాకు వస్తున్నటువంటి పరిస్థితి. నష్టం ప్రతి నెల 10 నుంచి 12 కోట్లు. అదేం సార్, డైరీ కార్పొరేషన్ అంటే లాభాలు ఉందనుకుంటున్నారు? లేదు. ఆనాటి పరిస్థితి చెప్తా ఉన్నాను నేను. ప్రతి నెల 10 నుంచి 12 కోట్ల నష్టం ఎందుకు వస్తూ ఉందంటే మన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, మన రాబడి తక్కువ ఉంది, కాబట్టి నష్టం వస్తూ ఉంది. సో నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నానో వాస్తవ పరిస్థితులు అనేది ఒక 2 నెలల పాటు రైతులతోటి లేకపోతే వివిధ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు కానీ, ఉద్యోగులు కానీ, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి మా స్టాఫ్ కానీ అందరితో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చర్చిస్తూ ఒక 2 నెలల్లో సమస్యకి సంబంధించిన మూలం ఏంటనేది ఒక తెలుసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చోవడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారే పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు కూడా డిపార్ట్మెంట్ కూడా ఆయన కిందనే ఉండిందనమాట. సో ఆ సమస్యలకు సంబంధించిన మూలాలు ఆయన దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన కూడా తగిన సూచనలు చేయడం జరిగింది. మాకు కావాల్సిన కోఆపరేషన్ ఇప్పటి వరకు విజయ డైరీ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మాకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి అనేది ఎప్పుడు కూడా అవసరం పడలేదు. అట్లాంటిది సుమారు ఒక 100 కోట్ల రూపాయలు, ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా మొదటిసారి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకోవడం, దాని ద్వారా మేము కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ రైతులను కూడా కొంచెం అప్పటి వరకు బకాయి పడ్డ పాల బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించి తర్వాత చిన్నగా ఖర్చులు తగ్గించుకొని మా అమ్మకాలను పెంచుకొని రాబడి పెంచుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈరోజు నేను సంతృప్తికరంగా చెప్పగలిగేది ఏంటంటే ఒక 1.5 ఇయర్లో మేము ఆపరేషనల్ బ్రేకింగ్ ఈవెన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 1 మంత్ కొంచెం ప్లస్, ఒక 1 మంత్ కొంచెం మైనస్, బట్ ఓవరాల్గా మటుకు ఆపరేషనల్ బ్రేకింగ్ అప్ అండ్ డౌన్ అవుతుందా బిజినెస్ అనేది? అంటే వ్యాపారం కదా. ఇప్పుడు డైరీ అనేది పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అనేది ప్రభుత్వం ద్వారా మాకు బడ్జెట్ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదండి. మేము ఏదున్నా వ్యాపారం చేస్తూ 2 రూపాయలు సంపాదించి, అంటే రైతుల దగ్గర పాలు సేకరించి, రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి వాటిని ప్రాసెస్ చేసి, ఆ ప్రాసెస్ చేసిన పాలను కన్జ్యూమర్కి అమ్మి దాని ద్వారా మా సంస్థగా మేము మనుగడ సాధించాల్సిందే తప్ప బడ్జెట్ నుంచి మాకు వచ్చే సపోర్ట్ అనేది కొంచెం పరిమితంగానే ఉంటుంది. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉందా సార్? అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ చూసినట్టయితే మనది కొంచెం అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతం. భూములకు రేట్లు రావడం, రియల్ ఎస్టేట్ కూడా బాగా ప్రభావం ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఇరిగేషన్ కూడా కొంచెం పెరగడం వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి మీద రైతుల ఇంట్రెస్ట్ కూడా కొంచెం కంపారిటివ్లీ తగ్గిందండి. సో మనము నెట్ కన్జ్యూమర్ అంటే ఓవరాల్గా మన దగ్గర ఉత్పత్తి అవుతున్న పాల కంటే మన దగ్గర వినియోగమే ఎక్కువ. వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువైనప్పుడు న్యాచురలీ మనం పాలను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం నెట్ ఇంపోర్టర్ అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రాల నుంచి మనము పాలని ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న పాలను కన్జ్యూమ్ చేసుకుంటూ పక్క రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకొని ఓవరాల్గా మన కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మన రైతులను కూడా కోరేది ఏంటంటే వరి కానీ పత్తి కానీ సంవత్సరంలో 1-2 సార్లు పంటను బట్టి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ పాడి మట్టుకు ఎప్పటికప్పుడు రోజు మనం అమ్మదలుచుకుంటే ఈ రోజు కూడా బయట మార్కెట్లో అమ్మేస్తే మనకు ధర కమ్మ వస్తుంది. కాబట్టి రైతులకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అనేది వాళ్ళ వ్యవసాయంలో ఒకవేళ 4 ఎకరాలు ఉంటే 1 ఎకరంలోనో 1/2 ఎకరంలో కొంచెం గడ్డి పెంచుకొని ఒక 2 ఆవులనో 2 బర్రెలను పెట్టుకున్నట్టయితే, కానీ నేను చెప్పేదల్లా ఏంటంటే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని, డెఫినెట్లీ లేబర్ ఇంటెన్సివ్ పని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? అంటే ఎప్పటికప్పుడు రైతులతో ఇందాక నేను చెప్తున్నట్టుగా ఎప్పటికప్పుడు నేను ఫీల్డ్ మీదకి పోయినప్పుడు కానీ రైతులతో చర్చలు కానీ లేకపోతే చేసుకుంటూ ఏ విధంగా పాడిని ఒకవేళ మనము ఎంకరేజ్ చేసినట్టయితే, మీరు ఒకవేళ ఆవులను కానీ లేకపోతే గేదెలను కానీ పెంచుకున్నట్టయితే ఏ విధంగా మీ కుటుంబానికి ఇది ఒక ఆసరాగా నిలుస్తుంది అనేది వాళ్ళకి వివరించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ, ఒకవేళ ఆవులను కానీ గేదెలు కానీ ఒకవేళ మీరు పెట్టుకొని ఒకవేళ పాల ఉత్పత్తి అనేది చేసినట్టయితే మేము ఏ విధంగా వాటిని కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఏ విధంగా అయితే లోన్స్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుందో
కొన్నిసార్లు మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్ట్స్తో రావడం జరుగుతుంది. అప్పుడు కూడా కొంచెం సబ్సిడీ కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మనతో పాటు అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నటువంటి రైతులకు మనకు తక్కువ ఖర్చు మీద దానా ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్రీగా ఉచితంగా ఫాడర్ సీడ్ పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలను ఉచితంగా ఇవ్వడం కానీ, తక్కువ ఖర్చుకి మినరల్ మిక్స్చర్ కానీ, క్యాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇవ్వడం కానీ, లేకపోతే ఇట్లాంటి అనేక మన ఇనిషియేటివ్స్ ద్వారా రైతులను కూడా కొంచెం పాడి రంగం వైపు ఎంకరేజ్ చేసే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చేస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తారు. డైరీ వ్యాపారం పెట్టుకోవాలంటే ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారంటే ఏం చెప్తారు? అంటే డైరీ వ్యాపారం అనే దానికంటే డైరీ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయంతో అనుకూలంగా ఆర్ వ్యవసాయంతో పాటు కలిసి ఉన్నప్పుడు డెఫినెట్లీ దాంట్లో సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. వ్యాపారంగా వ్యవసాయంతో సంబంధం లేకుండా ఒకవేళ నేను ఒక హాబీ లాగానో బిజినెస్ లాగానో చేయాలంటే మటుకు ఇది డెఫినెట్లీ కొంచెం కష్టపడాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే కొంచెం లేబర్ సమస్యలు ఉన్నాయి మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో. ఖచ్చితంగా చాలా మటుకు డైరీలో ఈరోజు వ్యవసాయ కూలీలు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే పరిస్థితి కాబట్టి ఒకవేళ వ్యాపారం లాగా చేయాలంటే మటుకు నేను ఇచ్చే సూచన ఏంటంటే ఉత్పత్తితో పాటు అమ్మకాల మీద కూడా ఒక దృష్టి పెట్టుకునేటట్టు ఉంటేనే అప్పుడు ఖర్చులు కానీ రాబడి కానీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అమ్మకం చేయాలంటే ఖచ్చితంగా కొంచెం బ్రాండ్ ఉండాలి ప్రజలు, ఎందుకంటే ఎడిబుల్ ఫుడ్ కదా. అండ్ ఇంకోటి పాలు అనేది పెరిషబుల్ ప్రోడక్ట్. అంటే మనం ఒక 2-3 గంటలు ఒకవేళ దాన్ని 2-3 గంటల్లో మనం సేకరించిన తర్వాత దాన్ని ఒకవేళ రిఫ్రిజిరేట్ చేయకపోతే, దాన్ని శీతలీకరణ చేయకపోతే అది వెంటనే చెడిపోతుంది అనమాట. కాబట్టి వ్యాపార కోణంలో ఆలోచన చేస్తే మటుకు ఇది కొంచెం కష్టమైన. మీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం లీటర్కి ఎంత చెల్లిస్తారు సార్? అంటే బయట ఇది సీజనల్గా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితుల అనుగుణంగా మారుతూ ఉంటుందండి. మేము జనరలీ ఇప్పుడు ఈ మంత్ సుమారు 325 రూపాయలు కేజీ ఫ్యాట్కి కౌ మిల్క్, బఫలో మిల్క్ అయితే సుమారు 850 రూపాయలు టోటల్ సాలిడ్స్కి బఫలో మిల్క్ చెల్లించడం జరుగుతూ ఉంది. మా సైడ్ నుంచి మేము ఎప్పుడు కూడా చేసే ఆలోచన ఒకటే, అందరికంటే కూడా ఇది రాష్ట్రానికి సంబంధించిన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ. సో మార్కెట్లో పాలకు మినిమం గిట్టుబాటు ధర ఏదైతుందో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం సంస్థ తరఫు నుంచి మేము చేస్తాం. మీతో పోల్చుకుంటే బయట ప్రైవేటు కంపెనీలు ఏతున్నాయో అవి ఎక్కువ ధరలు ఇస్తున్నాయంట. లేదండి, వాస్తవం కాదు. ఎప్పుడైనా కూడా సరే సంవత్సరం మొత్తం మీరు ఒకవేళ చూసినట్టయితే నేను ఘంటాపదంగా చెప్తాను కూడా, తెలంగాణ ప్రాంతంలో అందరికంటే ఎక్కువ రేట్ ఇచ్చే వ్యవస్థ ఏదైతుందో అది సమాఖ్య మాత్రమే. వాస్తవం చూసుకున్నట్లయితే మీ డైరీ కార్పొరేషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కూడా మా కేటాయింపులు తక్కువే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ స్కీమ్స్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ స్కీమ్లో భాగంగా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ చెల్లించినట్టయితే కొంచెం వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డైరీకి సంబంధించిన సేకరణ వ్యవస్థ ఏదైతుందో చాలా పాతబడ్డది. ఎందుకంటే 1965, 60, 70, 75లో ఏర్పడినటువంటి వ్యవస్థ పాతబడ్డది. దాన్ని కొద్దిగా మోడర్నైజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సపోర్ట్ కొంచెం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంచెం సపోర్టు మేము కూడా కొన్ని నిధులు కేటాయించి దాన్ని చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా కానీ మాకు కేటాయిస్తున్న నిధుల ద్వారా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫండింగ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ రైతులకు ఇన్సూరెన్స్ కల్పన గురించి కావచ్చు, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో సొసైటీలను ట్రైనింగ్ గురించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడము, దానికి కావాల్సిన సపోర్ట్ కొద్దిగా నిధుల ద్వారా మాకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మారుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ డైరీ కార్పొరేషన్, తెలంగాణ డైరీ కార్పొరేషన్, ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ నుంచే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అనేది సెపరేట్గా ఏర్పడ్డది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో నేడు పాడి పరిశ్రమ లేదు, పాడి పరిశ్రమ అభివృద్ధి లేదు, సహకార వ్యవస్థ లేదు, ఎటువంటి పాడి రంగానికి సంబంధించిన వ్యవస్థ కరెక్ట్. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో ఈరోజు ఎటువంటి పాల సేకరణ కానీ, సహకార వ్యవస్థ కానీ, పాల శీతలీకరణ కానీ, ప్రాసెసింగ్ కానీ ఏది జరగట్లేదు అనమాట. పేరుకు మటుకు స్టేట్ ఫెడరేషన్ ఉంది. ఆ స్టేట్ ఫెడరేషన్లో భాగంగా ఉన్నటువంటి వివిధ జిల్లా యూనియన్లన్నీ ఇండిపెండెంట్గా సెపరేట్గా విడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అసలు ఎటువంటి సేకరణ వ్యవస్థ కానీ ఎటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది అని అంటే ఉమ్మడి ఆస్తి అయినటువంటి విజయ బ్రాండ్ మట్టుకి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ విజయ బ్రాండ్ని వాళ్ళు అమ్ముతూ బయట కొంతమంది ప్రైవేట్ దళారీలకు ఆ విజయ బ్రాండ్ని ఫ్రాంచైజీ రైట్స్ కల్పించి ఆ ఫ్రాంచైజీ ద్వారా వాళ్ళకు వస్తున్నటువంటి రూపాయి రాయల్టీనో ₹2 రాయల్టీ ద్వారా వాళ్ళు సమాఖ్యను నడుపుతున్నారు తప్ప అదర్వైజ్ ఎటువంటి డైరీ రంగానికి వాళ్ళ వల్ల జరుగుతున్న రూపాయి లాభం లేదు. తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అదేవిధంగా ఆలోచన చేసినట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
సుమారు మా దగ్గర 11 లక్షల నుంచి 12 లక్షల లీటర్ల పాల సేకరణ వ్యవస్థ ఉంది. ఇది పాల సేకరణ వ్యవస్థతో పాటు పాలను ప్రాసెస్ చేసే వ్యవస్థ తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థలో ఉంది. అదొకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 చిల్లింగ్ సెంటర్లు, 9 జిల్లా డైరీలు, ఒక 120 పైచిలకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అంటాం, అంటే పాల శీతరణ కేంద్రాలు, అన్ని వ్యవస్థతోటి సుమారు 1,00,000 పైచిలకు రైతులు మా దగ్గర సమాఖ్యలో మెంబర్స్గా ఉండడం, ఒక 1,400 పైచిలకు సొసైటీస్తో, సుమారు ఒక 4,000 పైచిలకు కలెక్షన్ సెంటర్స్ తోటి ఈరోజు మా సమాఖ్య రైతుల ద్వారా పాలను సేకరిస్తూ సుమారు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పైచిలకు పాల సేకరణ చేస్తూ పాల అమ్మకాలు అనేది ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి మా తెలంగాణ విజయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకి ఆంధ్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్యకి చాలా అంటారు కదా, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సో డీలిమిటేషన్ కాబోతుంది, యువతకు రాజకీయాల్లో అవకాశం దొరకబోతుంది అనేసి మీ నాన్నగారు చెప్తున్నారు. ఆ యువకుల్లో మీరు ఉండబోతున్నారా? అంటే న్యాచురల్గా ప్రజాసేవలో మనం ఉన్నప్పుడు, రాజకీయాల్లో మనం ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నేను కోరేది కూడా, నేను అవకాశం వచ్చినప్పుడు, నాకు ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఎక్కడనో దగ్గర అవకాశం కల్పేయమని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎటువంటి అవకాశం పార్టీ ఇచ్చినా, ఏ స్థాయిలో ఇచ్చినా పనిచేసే దానికి మటుకు సిద్ధం. ప్రస్తుతం డైరీ అభివృద్ధి కోసం మీరు నిరంతరం పోరాటం చేస్తున్నారు, నిరంతరం కృషి చేస్తున్నారు. మీ పదవి కాలం కూడా సగం అయిపోయింది. మళ్ళీ మిమ్మల్ని కొనసాగించే అవకాశం ఉందా ప్రభుత్వం? అది పూర్తిగా పార్టీ నిర్ణయం అండి. ఇందాక మీరు అన్నట్టు పార్టీలో కొన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు ఒక 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంది. సో పార్టీకి జెండా మోసిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలామంది అవకాశాల కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, నాకు టెన్యూర్ పొడిగించకపోవచ్చు కూడా, పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా సరే బాధ్యత తీసుకొని పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ పార్టీ సమన్వయం చేయాలని చెప్పేసి కూడా నేను అనుకుంటాను. ఓకే, రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కొంతమంది కొత్త పార్టీలు కూడా పెట్టడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గా కల్వకుంట్ల కవిత గారు కూడా పార్టీని స్థాపించడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రజలు కొత్త పార్టీలను ఆదరించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయాల్లో ఎవరికైనా కూడా సరే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ పెట్టేదానికైనా కూడా సరే, ఒక పార్టీలో పనిచేయడం అయినా సరే, ప్రజాసేవ కోసం అని చెప్పేసి పనిచేయడంలో ఎవరికైనా కూడా సరే ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి కవిత గారికి కూడా ఫ్రీడమ్ ఉంది. తను కూడా ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీ కొన్ని లక్ష్యాలు చేసుకుని ఆమె పనిచేసే వ్యవస్థ ఏదైతే ఉందో, డెఫినెట్లీ కానీ వ్యాక్యూమ్ ఉందా లేదా అనేది మటుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉందని అయితే నేనైతే అనుకోవట్లేదు. పార్టీ పేరు అనౌన్స్ చేసిన మొదటి రోజే మీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయాల్లో మనం వచ్చినప్పుడు, అందులో ఒక పార్టీని కొత్తగా పెట్టినప్పుడు పార్టీకి సంబంధించిన అజెండా ప్రజల్లోకి తీసుకుపోవడం, అదేవిధంగా పాత ప్రభుత్వాలు ఏం చేశాయి, తను ఏ విధంగా కొత్తగా చేసేదానికి ఆస్కారం ఉందో ప్రజల ముందర వివరించే ప్రయత్నంలో భాగంగా రాజకీయ కోణంలో కొన్ని ఆరోపణలు కానీ, లేకపోతే కొన్ని ప్రచారాలు ఏవైతే ఉంటాయో అవి సహజంగా జరుగుతాయి. ఆ పొజిషన్లో ఎవరున్నా చేస్తారు కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు కానీ, కొత్త పార్టీలు కానీ, పాత పార్టీలు కానీ ప్రజల అవసరాల గురించి ఎటువంటి మంచి నిర్ణయాలు కానీ అభిప్రాయాలతో వచ్చినా కూడా సరే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాపాలన ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో, అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజల్లో మంచి కల్పించే విధంగా, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తప్ప మరొకటి కాదు. జగిత్యాల ఒక్క సభతోటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బయటకు వచ్చాను అనేది కూడా మీరు వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, అంటే ప్రతిపక్షానికి సంబంధించినంత వరకు ఈరోజు ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకుడు, అట్లాంటిది ప్రజల అవకాశాలు, మన అవసరాల గురించి అని చెప్పేసి ఎప్పుడు కూడా బయట కనిపించని వ్యక్తి ఎప్పుడో ఒకసారి బయట అట్లా కనిపించి 2 మాటలు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ ఎవరితోనైనా కలవడం కానీ, ఎక్కడన్నా ప్రజల కోసం పనిచేస్తున్నట్టు కానీ, లేకపోతే ఏమన్నా ఎవరికన్నా ఎక్కడన్నా అవసరం వచ్చినప్పుడు పోరాటం చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో అవకాశం వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడతాడు, మళ్ళీ తర్వాత కనపడాడు. అట్లా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. రైట్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతుందంటే ఏం చెప్తారు? అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఈ మధ్యనే రీఆర్గనైజ్ అయింది. జిహెచ్ఎంసీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా 3 కార్పొరేషన్స్గా రూపాంతరం చెందింది. డివిజన్స్ అన్నీ కూడా ఇప్పుడు రీఆర్గనైజ్ అయ్యి
చిన్న డివిజన్స్గా మారడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది మున్సిపల్ ఏదైతే జిహెచ్ఎంసీ వ్యవస్థ ఉందో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35% జనాభా ఈరోజు ఓఆర్ఆర్ లోపట్నే ఉంది. కాబట్టి ఈ జనాభాని మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రణాళిక రచిస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏదైతే ఒకటే కార్పొరేషన్ కంటే 3 కార్పొరేషన్లు ఉంటే ప్రజలకు మనము మరింత చేరువుగా పనిచేసేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం కూడా తన ప్రణాళికను ముందలు తీసుకుపోవడం జరుగుతుంది. పార్టీ కూడా దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లేకపోతే సైబరాబాద్ ఎలక్షన్స్ కానీ మల్కాజిగిరికి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడైతే డిక్లేర్ అవుతాయో అప్పుడు ప్రజల అవసరాల రీత్యా మేము కూడా మేనిఫెస్టోని తయారు చేసుకొని ప్రజల మధ్యలో పోతాం, ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా అడుగుతాం. రైట్, చివరిగా నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఒక యంగ్ లీడర్గా? నేను యువకులకు కానీ లేకపోతే ఎవరికైనా కూడా సరే సమయం చాలా విలువైంది. సో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్న చిన్న యాక్షన్, మనకి ఎంతైనా తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటల వల్ల పెద్దగా లాభం జరగదు. మనం తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లో తడిబట్టేసుకొని పండుకుంటే ఏమీ రాదు. తెలివితేటలు ఉన్నా లేకపోయినా ఒక చిన్న అడుగు, ఒక చిన్న ప్రయత్నం ప్రతిరోజు చేసినట్టయితే జీవితం కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో కొంచెం ముందరికి వెళ్తుంది. మనం ఎంత తెలివితేటలు ఉన్నాను కూడా సరే ఎప్పుడైతే యాక్షన్ ఉండదో, ఎప్పుడైతే ప్రయత్నం ఉండదో అప్పుడు దానివల్ల లాభం జరగదు. కాబట్టి సమయానికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే చూస్తుంటేనే 5 సంవత్సరాలు గడిచిపోతాయి, 10 సంవత్సరాలు గడిచిపోతాయి, ఎక్కడనో ప్రపంచం వెళ్ళిపోతుంది, మనం వెనకాల పడిపోతాం అనమాట. సో అందరం కష్టం చేయాల్సిందే, సమయాన్ని గౌరవించండి, క్రమశిక్షణతో పనిచేయండి. చిన్న అడుగు ప్రతిరోజు మీ లక్ష్యం వైపు వేస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు భారతదేశానికి కానీ యువత కానీ ఉంటుందనేది నా ఆలోచన. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.